ప్రధాని మోడీ సరికొత్త రికార్డు నెలకొల్పారు. అత్యధిక కాలం పనిచేసిన ప్రభుత్వాధినేతగా ఆయన చరిత్ర సృష్టించారు. ఇప్పటి వరకు సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ పేరిట ఉన్న రికార్డును అధిగమిస్తూ మొత్తం 8,931 రోజుల పాటు విరామం లేకుండా అధికారంలో కొనసాగిన రికార్డును మోదీ తన ఖాతాలో వేసుకున్నారు. అసలు సర్పంచ్ కూడా కాని వ్యక్తి సీఎం ఎలా అయ్యారు? ఒక్కసారి కూడా ఎంపీ కాకుండానే ఒకేసారి ప్రధాని పదవి ఎలా దక్కింది? అధికారం వచ్చింది సరే, దాన్ని సుస్థిరం చేసుకోవడానికి మోడీ సీక్రెట్ ఏంటి? ఈ అంశాలపైనే ఇవాల్టి చైర్మన్స్ డెస్క్. ప్రజాస్వామ్య దేశంలో మెజార్టీ ప్రజల్ని మెప్పిస్తేనే అధికార పీఠం దక్కుతుంది. ఒక్కసారి పవర్లోకి రావడమే గొప్ప అనుకుంటున్న తరుణంలో దశాబ్దాల పాటు ప్రభుత్వాధినేతగా కొనసాగడం చిన్న విషయమేమీ కాదు. అందులోనూ విభిన్న రాజకీయ పరిస్థితులు, సవాళ్ల మధ్య కూడా విజయ పథంలో కొనసాగాలంటే ఆ నేతకు ఏవో ప్రత్యేక లక్షణాలు ఖచ్చితంగా ఉండాలి. ఆ లక్షణాలే మోదీని సుదీర్ఘకాలం కొనసాగుతున్న ప్రభుత్వాధినేతం చేశాయి. అసలు మోడీ అధికార ప్రస్థానమే చాలా వింతగా మొదలైంది. ఆ తర్వాత కూడా ప్రతి మలుపులోనూ ప్రత్యర్థుల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తూ మోడీ అధికారంలో కొనసాగుతూ వచ్చారు. గతంలో పవన్ కుమార్ చామ్లింగ్ సిక్కిం ముఖ్యమంత్రిగా 8,930 రోజుల పాటు బాధ్యతలు నిర్వహించి అత్యధిక కాలంలో పదవిలో ఉన్న ప్రభుత్వాధినేతగా ఉండేవారు. ఇప్పుడు ఆ మైలురాయిని ప్రధాని మోడీ దాటేశారు. 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన మోదీ నాటి నుంచి నేటి వరకు వరుసగా 24 ఏళ్ల పాటు అధికార పీఠంపై కొనసాగుతూ ఉండడం చిన్న విషయం కాదు. ఇందులో 12 ఏళ్లు సీఎం కాగా ప్రధానిగా 12 ఏళ్లు గడిచాయి. నరేంద్ర మోడీ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. గుజరాత్కు అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించారు. 2001 నుండి 2014 వరకు 3 సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ఆ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించారు. 2014లో దేశ పగ్గాలు చేపట్టిన మోడీ వరుసగా 2014, 2019, 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని విజయ పథంలో నడిపించారు. గత ఏడాది జులైలోనే ఆయన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రికార్డును అధిగమించి వరుసగా అత్యధిక కాలం పనిచేసిన రెండో ప్రధానిగా నిలిచారు. స్వాతంత్రానంతరం జన్మించి అత్యధిక కాలం ప్రధానిగా కొనసాగుతున్న ఏకైక నేత కూడా మోడీనే. అంతేకాకుండా కేంద్రంలో 2 సార్లు పూర్తి పదవీ కాలాన్ని ముగించుకుని మూడోసారి అధికారం చేపట్టిన తొలి కాంగ్రెసేతర ప్రధానిగా ఆయన సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేశారు. వరుసగా 6 ఎన్నికల్లో, అంటే 3 సార్లు అసెంబ్లీ, 3 సార్లు లోక్సభ ఎన్నికల్లో ఒక పార్టీని విజయ తీరాలకు చేర్చిన ఘనత కూడా ఆయనకే దక్కుతుంది. ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలం పనిచేసిన అనుభవంతో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన అరుదైన నాయకుడిగా కూడా మోడీ గుర్తింపు పొందారు. గుజరాత్లో అత్యంత తీవ్రమైన భూకంపం సంభవించిన కొద్ది రోజుల్లోనే 2001లో నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. 13,000 మందికి పైగా ప్రజలు ఈ భూకంపంలో మరణించారు. ఒక కచ్ ప్రాంతంలోనే 12,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర ప్రమాదాన్ని మోడీ ఒక అవకాశంగా భావించారు. కచ్ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టాలని ఆయన ప్రైవేటు కంపెనీలను ఆహ్వానించారు. ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షణీయంగా మార్చడం కోసం వాటికి రాయితీలు కల్పించారు. నరేంద్ర మోడీ విధానాల మూలంగా గుజరాత్ మొత్తం ఒక ఆధునిక రాష్ట్రంగా అభివృద్ధి చెందిందనే ప్రచారం బలంగా చేశారు. నిరంతర విద్యుత్ సరఫరా, వ్యవసాయ సంస్కరణలు, పారిశ్రామిక అభివృద్ధి మొదలైన వాటితో గుజరాత్ నమూనా పేరు మారుమోగేలా చేశారు. తొలిసారి గుజరాత్ అసెంబ్లీలోకి అడుగుపెట్టినప్పుడు కేబినెట్ రద్దు చేసి ఎన్నికలకు వెళ్లి విజయం సాధించిన మోడీ వరుసగా 3 ఎన్నికల్లో గెలిచి గుజరాత్లో తిరుగులేని నేతగా మారారు. బీజేపీ ప్రధాని అభ్యర్థిగా అద్వానీ విఫలమైన తరుణంలో మోడీ దూసుకొచ్చారు. అప్పటికే గుజరాత్ మోడల్ ప్రచారం దేశవ్యాప్తంగా జరగడంతో మోడీకి అన్ని రాష్ట్రాల ప్రజల్లో ఆమోదయోగ్యత వచ్చింది. ఆకట్టుకునే ప్రసంగాలు, అవినీతి మరకలేని పాలన లాంటి అంశాలు దేశ ప్రజల్ని ఆకర్షించాయి. అప్పటికే యూపీఏ పాలనతో విసిగిపోయిన ప్రజలు మోడీలో కొత్త నేతను చూశారు. రాక్ స్టార్లా మోడీ పెట్టిన ప్రచార సభలు అందర్నీ ఉర్రూతలూగించాయి. అలా 2014 ఎన్నికలకు ఏడాది ముందు నుంచి మోడీ మేనియాలో దేశం మైమరిచిపోయింది. మోడీ ప్రధానైతే సమస్యలన్నీ పరిష్కారమవుతాయని ప్రజలందరూ బలంగా నమ్మారు. అందుకే చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా బీజేపీ సొంత బలంతో అధికారంలోకి వచ్చింది. ఆ తరువాత 2019 ఎన్నికల్లోనూ బీజేపీకి 2014 కంటే సీట్లు పెరగడానికి మోడీ ఇమేజే ప్రధాన కారణం. చివరకు మొన్నటి లోక్సభ ఎన్నికల్లో కూడా హ్యాట్రిక్ విజయం సాధించిన మోడీ తన ఇమేజ్కు తిరిగేలేదని చాటుకున్నారు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత
రాజకీయాల్ని ప్రజల్ని చూసే కోణం కూడా మారింది. అవినీతిని, అరాచకత్వాన్ని, కుటుంబ పాలనను, పైరవీరాజును, బుజ్జగింపు రాజకీయాలకు బలమైన ప్రత్యామ్నాయం కావాలనే ఆలోచన మోడీ రేకెత్తించగలిగారు. ఓటు బ్యాంకు రాజకీయాలు కాకుండా అభివృద్ధి రాజకీయాలపై మాట్లాడారు. మోడీ బ్రాండ్ మేనేజ్మెంట్ లోనే సక్సెస్ సీక్రెట్ ఉందంటున్నారు విశ్లేషకులు. గుజరాత్ సీఎం అయినప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రతి 5 ఏళ్లకు మోడీ తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటున్నారు. గుజరాత్ సీఎం అయ్యే నాటికి మోడీకి అస్సలు ఇమేజే లేదు. ఆయన కేవలం ఆర్ఎస్ఎస్ ప్రచారక్ మాత్రమే. కానీ 2002లో హిందూ హృదయ సామ్రాట్ అయ్యారు. దీంతో ఆర్ఎస్ఎస్ ప్రచారక్ అనే స్థాయి దాటేసి చాలా పెద్ద హిందుత్వవాదిగా అవతరించారు. మళ్లీ 2007 వచ్చేసరికి మోడీ గుజరాత్ ను అభివృద్ధి చేసిన సమర్థ పాలకుడిగా బ్రాండ్ సృష్టించారు. ఈ బ్రాండే మరింత పెరిగి గుజరాత్ మోడల్ గా దేశమంతా ప్రచారమైంది. ఈ గుజరాత్ మోడల్ ప్రభావం ఎంతగా ఉందంటే అభివృద్ధికి గుజరాత్ ను పర్యాయపదంగా మార్చిన మోడీ ప్రధానైతే దేశం కూడా ఖచ్చితంగా మారుతుందని మెజార్టీ ప్రజలు నమ్మారు. అదే మోడీ 2019 ఎన్నికల నాటికి దేశాన్ని గర్వపడేలా చేసిన నేతగా రూపాంతరం చెందారు. తర్వాత 2024 ఎన్నికల సమయంలో రాముణ్ణి అయోధ్యకు తెచ్చిన నేతగా బ్రాండ్ సృష్టించుకున్నారు. ఇలా ప్రతి దశలోనూ విపక్షం పోటీ ఇవ్వలేని స్థాయిలో బ్రాండ్ బిల్డింగ్ చేసుకుంటూ విజయ ప్రస్థానం కొనసాగిస్తున్నారు మోడీ. రాజకీయ అవసరాలకు తగ్గట్టుగా మోడీ సరికొత్త బ్రాండ్ ఇమేజ్ సృష్టించుకుంటూ వచ్చారు. హిందూ హృదయ సామ్రాట్ అనేది గుజరాత్ వరకు సరిపోయింది. దేశ రాజకీయాలపై ఫోకస్ పెట్టగానే దేశాన్ని మార్చగల నేతగా అవతరించారు. క్రమంగా వికాస్ పురుష్ గా తనను తాను ప్రొజెక్ట్ చేసుకున్నారు. ఈ దృక్పథం కార్పొరేట్లను కూడా మెప్పించింది. సుస్థిర సమగ్రాభివృద్ధి, పెట్టుబడులకు రెడ్ కార్పెట్, అవినీతికి చెక్ లాంటివి అందరికీ నచ్చాయి. అసలు మోడీ రాజకీయం చేసే తీరే చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఒక్కసారి అనుకున్నారంటే 600 ఆ పనయ్యేదాకా నిద్రపోరు. అలాగే మోడీ పొలిటికల్ డిక్షనరీలో అసాధ్యం అనే పదానికి చోటే లేదు. ఎంత కష్టమైనా పడి అనుకున్నది సాధించాలనే తపనతో పనిచేస్తారు. తన అంకిత భావంతో కింది నేతలు, కార్యకర్తల్లోనూ స్ఫూర్తినిస్తూ వారి నుంచి కూడా అత్యుత్తమ పనితీరు రాబట్టుకోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. మోడీ రాజకీయ జీవితంలో ఎన్నోసార్లు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు. సాధారణ రాజకీయ నేతలు సంకోచించే నిర్ణయాలను కూడా ఆయన అలవోకగా తీసుకుంటారు. ఆ లక్షణాన్ని తన బలంగా చెప్పుకుంటారు మోడీ. కచ్ భూకంపంలో నైరాస్యంలో కూరుకుపోయిన గుజరాత్ ఆ తర్వాత ఇంతగా వెలుగులు విరచిమ్ముతుందని ఎవరూ ఊహించలేదు. కానీ మోడీ చేసి చూపించారు. గోద్రా అల్లర్ల తర్వాత గుజరాత్లో బీజేపీ తిరుగులేని శక్తిగా ఎదుగుతుందని కూడా ఎన్నికల పండితులు ఊహించలేదు. కానీ అది కూడా సాధ్యమేనని నిరూపించారు మోడీ. ఇక దేశంలో బీజేపీ సొంతంగా అధికారంలోకి వస్తుందన్న విషయం కూడా ఎవ్వరి ఊహకు అందని విషయం. దాన్ని ఒక్కసారి కాదు, ఏకంగా 2 సార్లు సాధ్యం చేశారు మోడీ. అంతేకాదు, వరుసగా 3వ సారి కూడా మిత్రుల మద్దతుతో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చారు. ఇలా తన పనైపోయిందని ప్రత్యర్థులు భావించిన ప్రతిసారి దిమ్మ తిరిగే జవాబులిచ్చిన ట్రాక్ రికార్డు ఆయనకుంది. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నేతలు నడుచుకోక తప్పదు. కానీ చాలా కొద్ది మంది నేతలు మాత్రమే తమ మాట ప్రజలే వినేలా చేయగలరు. స్వతంత్ర భారత చరిత్రలో అలాంటి నేతలు అతి కొద్ది మందే ఉన్నారు. అలాంటి వారిలో మోడీ కూడా ఒకరని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎప్పటికప్పుడు కొత్త నినాదాలతో ప్రజల్ని ఆకర్షించడం మోడీ శైలి. ప్రత్యర్థులు కూడా తిరస్కరించలేని ఆలోచనల్ని దేశం ముందుంచడం ఆయనకు అలవాటు. మొదట్లో ఆర్ఎస్ఎస్ ఉద్యమించినప్పుడు అయోధ్య రామ మందిరం హిందువులకు సంబంధించిన విషయం మాత్రమే. కోర్టుకైతే అది కేవలం భూ వివాదమే. కానీ మోడీ వచ్చాక రామాలయ నిర్మాణం జాతి కర్తవ్యంగా రూపు తీసుకుంది. గతంలో రామాలయానికి చాలా అడ్డంకులుంటాయనే భావన ఉండేది. కానీ ఒక్కో అడ్డంకిని తప్పిస్తూ సుహృద్భావ వాతావరణం నెలకొనేలా చేయడం మోడీ చేసిన పెద్ద టాస్క్ అని చెప్పడంలో సందేహం లేదు. దేశం ఆస్తి రామాలయం, దేశం బాధ్యత అనే స్థాయికి తెచ్చారు మోడీ. ఒక్క అయోధ్య రామాలయమే కాదు, కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు అంశాల్లోనూ మోడీ అలాగే పనిచేశారు. ఆర్టికల్ 370 రద్దయితే ఏం జరుగుతుందో అనే భయాలు నెలకొన్న సమయంలో ఏకంగా కాశ్మీర్ను 2గా విభజించినా ఎవ్వరూ నోరెత్తకుండా చేయగలిగారు. అలాగే ట్రిపుల్ తలాక్ విషయంలోనూ ముస్లిం మహిళలందరినీ కూడగట్టి బలమైన వ్యతిరేకత వచ్చినా దాన్ని అధిగమించి చివరికి అనుకున్న పని చేసి చూపించారు మోడీ. పైగా ఏం చేసినా ఎక్కడా దుష్పరిణామాలు రాకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటారు మోడీ. పాలనా పరంగా కూడా మోడీ ఎన్నో నిర్ణయాలను ధైర్యంగా తీసుకున్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ, ఇలా ఏ నిర్ణయం తీసుకున్నా దాని పరిణామం ఎలా ఉన్నా చివరకు తనకు అనుకూలంగా మార్చుకోవడం మోడీకే చెల్లింది. అలాగని తాను అనుకున్నది అవ్వని పరిస్థితులు ఎదురైనప్పుడు మొండిగా ముందుకెళ్లడం ఆయన శైలి కాదు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన నేత మోడీ. తనకు సమయం వచ్చే వరకు ఎదురుచూస్తారు.
అదును చూసి ముందడుగేస్తారు. రైతు చట్టాల విషయంలో మోడీ అలాగే చేశారు. సిఏఏ విషయంలోనూ ఆచితూచి అడిగేయడానికి సంకోచించలేదు. ఎవరికి ఇష్టం ఉన్నా లేకున్నా తన ప్రతిష్ఠే ముఖ్యమనే ఆలోచన చేయడం ఆయనకు అలవాటు లేని పని. మాట నెగ్గడం కంటే రాజకీయంగా నెగ్గడం ముఖ్యమని మోడీకి బాగా తెలుసు. వృద్ధుల పార్టీగా ఉన్న బీజేపీని యువతరానికి ఆకర్షణీయంగా మార్చడంలో మోడీ సక్సెస్ అయ్యారు. వాజ్పేయి, అద్వానీ టైంలో ఉన్న బీజేపీకి, మోడీ వచ్చిన తర్వాత బీజేపీకి చాలా తేడా ఉంది. అలాగని మోడీ యువనేత కాదు. అయినా సరే ఆయన వయస్సుతో సంబంధం లేకుండా పనితీరుతోనే దేశవ్యాప్తంగా యువతను ఆకట్టుకోగలిగారు. 2014 నుంచి ఇప్పటి వరకు యువత ఆయన వెన్నంటే ఉండడం మోడీకి పెద్ద అడ్వాంటేజ్. ఇక సోషల్ మీడియా విషయానికొస్తే దాన్ని మోడీ కంటే బాగా ఉపయోగించుకునే రాజకీయ నేత మరొక్కరు మనకు కనిపించరు. అసలు రాజకీయ నేతలకు సోషల్ మీడియా గురించి తెలియని రోజుల్లోనే దాన్ని విస్తృతంగా విజయవంతంగా ఉపయోగించుకున్న చరిత్ర మోడీకుందే. ఇప్పటికీ సోషల్ మీడియాలో వివిధ ప్లాట్ఫామ్స్ లో మోడీ ఫాలోవర్స్ విషయంలో ప్రపంచ నేతలను కూడా మించిపోతూ ఎప్పటికప్పుడు కొత్త రికార్డులు సృష్టిస్తూనే ఉన్నారు. ఇక మోడీ దగ్గరున్న మరో ప్రత్యేక లక్షణం పైనుంచి కింది దాకా అన్ని తానై పనిచేసే తీరు. నాయకుడంటే పని చెయ్యాల్సిందే కానీ పని చెయ్యకూడదనే పడికట్టు శైలికి మోడీ పూర్తిగా వ్యతిరేకం. మోడీ దగ్గర 1, 2, 3 అనే నంబర్లుండవని 1 నుంచి 5వ స్థానం వరకు ఆయనే ఉంటారు. పనిని దైవంగా నమ్మే మోడీ రాజకీయాన్ని కూడా నిష్ఠగా చేస్తారనేది బీజేపీ వర్గాల మాట. అంత అంకితభావం ఉండబట్టే రాజకీయ నేతగా మోడీ ప్రభావం మిగతా నేతల కంటే భిన్నంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మోడీ సుదీర్ఘ అధికార జీవితంలో ఎన్నో ఢక్కాముక్కీలు తిన్నారు. వరుస ఎన్నికల్లో విజయాలు ఆయనకు ఆషామాషిగా రాలేదు. అవినీతి కనిపించని పాలన, జనాన్నాకట్టుకునే ప్రసంగాలు, ప్రత్యర్థుల్ని ఆశ్చర్యపరిచే వ్యూహాలు, ఇలా మోడీ అమ్ముల పొదిలో చాలా అస్త్రాలున్నాయి. సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చి దేశానికి బలమైన ప్రధానిగా ఎదిగిన చరిత్ర మోడీ సొంతం. కాంగ్రెస్ ధాటికి తట్టుకోలేక ప్రాంతీయ పార్టీల ప్రాపకం కోసం చూస్తున్న బీజేపీకి మోడీ ఆశాకిరణంలా దొరికారు. ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి అన్ని పార్టీలు అరులు చాస్తున్నాయంటే దానికి మోడీ మ్యాజిక్కే కారణం. కింది స్థాయి నుంచి అంచెలంచెలుగా బీజేపీలో ఎదిగిన మోడీ ఇప్పుడు పార్టీలో సర్వం సహా ఆధిపత్యాన్ని సంపాదించారు. మరే నేతకు సాధ్యం కాని రీతిలో కొంతవరకు వ్యక్తి పూజ సంస్కృతిని కూడా తీసుకొచ్చారు. పార్టీ స్వరూపాన్ని పూర్తిగా మార్చేశారు. బీజేపీ అంటే బ్రాహ్మణుల పార్టీ అనే భావన ఇప్పుడు లేదు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు సముచిత ప్రాధాన్యమిచ్చారు. అలాగే బీజేపీలో చేరాలంటే ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉండాలనే నిబంధనలకు నీళ్లొదిలారు. ఎవరైనా చేరొచ్చని, బీజేపీ కూడా మిగతా పార్టీ లాంటిదేనని లిబరల్ లుక్ ఇచ్చారు. బీజేపీ అంటే పెద్దగా ఆసక్తి లేనివాళ్లు, అసలు రాజకీయాలపై ఇంట్రెస్ట్ లేనివాళ్లు కూడా మోడీని చూసి పార్టీలో చేరుతున్నారని బీజేపీ నేతలే ఒప్పుకుంటున్న పరిస్థితి. ఆ స్థాయిలో బీజేపీలో మోడీ హవా నడుస్తోంది. దేశంలో రాజకీయం చేయడం ఒక ఎత్తైతే ఎన్నికల రాజకీయం మరో ఎత్తు. చాలా మంది నేతలకు ఈ సూక్ష్మం తెలియకే రాజకీయ తెరపై కొంతకాలం వెలిగి తెరమరుగైపోతున్నారు. కానీ మోడీ మాత్రం ఎన్నికల రాజకీయాన్ని పూర్తి స్థాయిలో ఔపోసన పట్టారు. అసలు ఎన్నికలంటే పండగని ప్రకటించిన తొలి అగ్రనేత మోడీని అంటే అతిశయోక్తి కానే కాదు. మిగతా నేతల్లా ఎన్నికలప్పుడే వాటి గురించి ఆలోచించే నేత కాదు. అనుక్షణం ఎన్నికల చుట్టే ఆయన ఆలోచనలు తిరుగుతాయి. ప్రధానిగా లోక్సభ ఎన్నికల్లో గెలిస్తే చాలనుకునే వ్యక్తి కూడా కాదు. లోక్సభ ఎన్నికల్లో విజయం దక్కింది, కొన్నాళ్ళు రిలాక్స్ అవుదాం అని కూడా మోడీ ఆలోచించరు. ఎప్పటికప్పుడు జరుగుతున్న ఎన్నికల గురించే కాకుండా జరగబోయే ఎన్నికల గురించి కూడా ఆలోచించడం ఆయన నైజం. అంతకుముందు ఎన్నికలొస్తే చాలు అన్ని పార్టీల మాదిరే బీజేపీ కూడా టెన్షన్ పడేది. పై స్థాయి నేతకు తగ్గట్టుగానే కింది స్థాయిలో కార్యకర్తలు కూడా తీవ్ర ఒత్తిడిలో ఉండేవారు. కానీ మోడీ వచ్చాక ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు మిగతా పార్టీలకు భిన్నంగా ఎన్నికలొస్తే బీజేపీ మరింత ఉత్సాహంగా పనిచేస్తోంది. పై స్థాయి నుంచి కింది స్థాయి సరికొత్త వ్యూహరచన కనిపిస్తోంది. దీనికి మోడీ ఇచ్చిన స్ఫూర్తి కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నికల్ని పండుగలా సెలబ్రేట్ చేసుకుని ప్రజల ఆశీర్వాదం తీసుకునే అద్భుత అవకాశంగా చూడాలనే మోడీ సరికొత్త తీరి ఎన్నికల విషయంలో బీజేపీ దృక్పథాన్ని మొత్తంగా మార్చేస్తుంది. అప్పట్నుండి ఆ పార్టీకి ఎప్పుడు ఊహించని ఫలితాలు చాలా అలవోకగా వస్తున్నాయి. కొన్నిసార్లు బీజేపీ సాధిస్తున్న ఫలితాలను చూసి ప్రత్యర్థులు కూడా ఏదో జరిగిందని అనుమానించే పరిస్థితి. కొందరు ప్రత్యర్థులు బీజేపీ గెలుపు సూత్రాల్ని కొంతవరకు అర్థం చేసుకున్నా ఇంతవరకు ఎవ్వరూ పూర్తి స్థాయిలో మోడీ నాయకత్వంలోని బీజేపీ ఎన్నికల పద్మవ్యూహాన్ని ఛేదించలేకపోయారు. ఎన్నికల విషయంలో మోడీ పనితీరు, ఆలోచన పద్ధతి ఎలా ఉంటుందో చెప్పడానికి
ఆయన సుదీర్ఘ రాజకీయాల్ని పరిశీలించాల్సిన పనిలేదు. గత 2 ఏళ్ల పనితీరు చూసినా ఆ సంగతి స్పష్టంగా తెలిసిపోతుంది. 2024 లోక్సభ ఎన్నికల్ని ప్రామాణికంగా తీసుకుంటే ఆ ఎన్నికల్లో మిత్రులతో కలిసి మోడీ విజయం సాధించారు. హ్యాట్రిక్ పీఎం అనే ట్యాగ్ వచ్చినా ఆయన ఎక్కడా రెస్ట్ తీసుకోలేదు. ఆ ఎన్నికల తర్వాత కొన్ని నెలల వ్యవధిలో వచ్చిన మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలకు ముందు నుంచే వ్యూహరచన చేశారు. ఎన్నికలు రాగానే ఆ వ్యూహాన్ని పక్కాగా అమలు చేసి అనుకున్న ఫలితం సాధించారు. అక్కడితో ఆగితే ఆయన మోడీ ఎందుకవుతారు? అసలు ఎన్ని విజయాలు సాధించినా తృప్తి పట్టం మోడీకి ఇష్టం ఉండదు. రాజకీయ నేతగా ఒక్క గెలుపుతోనో కొన్ని విజయాలతోనో సంతృప్తి చెందితే ఇక భవిష్యత్తు ఉండదనేది ఆయనగా పెట్టుకున్న రాజకీయ సూత్రం. దేశంలోనే అత్యంత విజయవంతమైన నేతగా ఉన్నా కూడా మోడీ తాను పెట్టుకున్న సూత్రాల విషయంలో రాజీ పడరు. ఓవైపు పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటూనే మరోవైపు వ్యక్తిగతంగా తన రాజకీయ సూత్రాన్ని కూడా మేళవించి ఎన్నికల్లో ప్రయోగించడం మోడీకి అలవాటు. ఎన్నికల ప్రచారం విషయంలో మోడీకి విసుగులేదు, అలుపు రాదు. తాను ప్రచారం చేసే రాష్ట్రంలో బీజేపీ గెలుపు అవకాశాలు, పార్టీ అస్తిత్వం ఇవేమీ ఆయన అస్సలు పట్టించుకోరు. ఏ రాష్ట్రంలో అయినా, ఏ ప్రాంతంలో అయినా బీజేపీ జెండా ఎగిరేలా చేయడానికి తనకు చేతనైనంత పని చెయ్యాలనే ఏకైక లక్ష్యంతో మోడీ పనిచేస్తారు. ఎన్నికల ప్రచారం అంటే మూస పద్ధతుల్లో కాకుండా రాష్ట్రాన్ని బట్టి, అక్కడ ప్రజల ఆలోచన తీరును బట్టి శైలి మార్చుకోవాలని ఆయన సూచిస్తారు, స్వయంగా పాటిస్తారు కూడా. బీజేపీ ఎంత ప్రచారం చేసినా దక్షిణాదిలో అనుకున్న ఫలితాలు రావడం లేదన్నా ఆ పార్టీ నేతల మాటల్ని ఆయన లైట్ తీసుకుంటారు. గెలిచేదాకా ప్రచారం చేస్తూనే ఉండాలంటారు. ఆ పట్టుదలతోనే గతంలో బీజేపీ గెలవని ఈశాన్య తూర్పు రాష్ట్రాల్లో గెలిచిందనేది మోడీ నమ్మకం. ఇప్పటి వరకు ఇక్కడ కేవలం వ్యూహరచన చేయడమే కాదు, ఆ వ్యూహాన్ని ఖచ్చితంగా అమలు చేయడంలోనూ ఆయన ఎప్పుడూ వెనకడుగేయరు. ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉన్న మోడీ ఈ రాష్ట్రాల్లో ప్రచారం చేస్తూనే అప్పుడే వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే పంజాబ్లోనూ ప్రచారానికి వెళ్తున్నారు. అలా చూసుకుంటే ఎన్నికల ప్రచారం విషయంలో మోడీ అందరికంటే ముందుంటారని చెప్పాలి. మోడీ ఎన్నికల ప్రచారం కూడా భిన్నంగానే ఉంటుంది. ఏదో ప్రచారం చేశామంటే చేశాం, అంతటితోనే నా పని అయిపోయిందనుకునే సగటు నేత కాదు మోడీ. తన ప్రచారానికి ఎంత ఫలితం వచ్చిందో తనకు తానుగా బేరీజు వేసుకుంటారు. పార్టీలో తనను అడిగేవారు ఎవ్వరూ లేకపోయినా ఆత్మసాక్షికి సమాధానం చెప్పుకునేలా పని చెయ్యాలనుకుంటారు మోడీ. ఈ చిత్తశుద్ధితో ప్రచారం చేస్తారు కాబట్టి మోడీ రోడ్ షోలు, సభలు చాలా వరకు విజయవంతమవుతాయి. దేశంలో ఎక్కువ మంది జనం మోడీతో నేరుగా కనెక్ట్ అవుతున్నారు. భిన్నాభిప్రాయాలున్నా, భిన్నమైన రాజకీయ పార్టీల సానుభూతిపరులుగా ఉన్నా ఏ సందర్భంలో అయినా మోడీతో కనెక్ట్ అవుతున్నారు. మార్కెటింగ్ లో కీలకంగా భావించే పబ్లిక్ రిలేషన్ అనే పాయింట్ ను మోడీ ప్రభావశీలంగా ఉపయోగిస్తున్నారు. ఆయన సక్సెస్ కూడా అవుతున్నారు. మెజార్టీ ప్రజలతో మోడీ నేరుగా సంబంధం పెట్టుకున్నారు. మోడీ మన మనిషి అని చాలా మంది అనుకునేలా చేసుకుంటున్నారు. జనంతో మోడీకున్న ఈ కనెక్షన్ సిద్ధాంతాలు, భావజాలాలు పార్టీలకు అతీతంగా పనిచేస్తోందని ఎన్నికల ఫలితాలు చెప్తున్నాయి. ఈ బలమైన బంధమే మోడీని విజేతగా నిలబెడుతోంది. దేన్నైనా కేవలం ప్రచారంతో చర్చనీయాంశం చేసే సత్తా మోడీ బ్రాండ్కుంది. అన్నిటికీ మించి అత్యంత సాధారణ జీవితం నుంచి దేశంలోని అత్యంత ఉన్నతమైన ప్రధాని పదవి చేపట్టిన మోడీ ప్రస్థానంపై దేశ ప్రజలందరికీ గౌరవం ఉండడం కూడా ఆయనకు కలిసొస్తోంది. మొత్తం మీద ప్రస్తుతానికి అత్యంత సుదీర్ఘకాలం ప్రభుత్వాధినేతగా ఉన్న వ్యక్తిగా రికార్డు సృష్టించిన మోడీ వచ్చే లోక్సభ ఎన్నికల్లో కూడా గెలిచి ప్రధానిగా నెహ్రూ రికార్డును బద్దలు కొట్టాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఇది ఈ వారం చైర్మన్స్ డెస్క్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.